అందరికీ నమస్తే అండి. మన టెంపుల్స్ తెలుగు ఛానల్‌కి వెల్కమ్. సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ మన ఛానల్‌కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని మనం సందర్శిద్దాం. ఈ టెంపుల్ వచ్చేసి చెన్నకేశవ స్వామి టెంపుల్ అండి. శనివారపేట, ఏలూరు డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ రూట్‌లో వెళ్తున్న ఏ వెహికల్ అయినా సరే తలెత్తి చూడాల్సిందే. 100 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఈ గాలి గోపురాన్ని ప్రతి ఒక్కరు చూసి తనివి తీరా చూసి వెళ్తూ ఉంటారు. దర్శించండి మీరు కూడా. ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయి. మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. టెంపుల్ వ్యూ చూడండి, ఎంత చక్కని ప్రశాంతమైన వాతావరణం తెలుసది. శ్రీ చెన్నకేశవ స్వామి వారు శనివారపేటలో ఉన్నారు. ఈ టెంపుల్ వచ్చేసి 1000 ఏళ్ల క్రితం వేంగి చాళుక్యులు నిర్మించారండి. తర్వాత అలాగా కొంతకాలం క్రితం కొంచెం శిథిలావస్థలోకి వస్తే ద్వారకా తిరుమల, అదే మనం చిన్న తిరుపతి అంటాం కదా, ఈ టెంపుల్ని దత్తత టెంపుల్గా తీసుకొని వాళ్ళు ప్రస్తుతానికి డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఏదైతే గాలి గోపురం గురించి మనం మాట్లాడదాం అనుకున్నామో, ఇది 100 అడుగులు ఎత్తుపైనే ఉంటుంది. 1000 సంవత్సరాలైనా కానీ ఒక శిల ఇంచు కూడా కదలలేదండి. అంత గొప్పగా ఉంది. ఒకసారి మీరు గమనిస్తే టెంపుల్ వ్యూ ఏ రోజైనా మీరు సాయంత్రం చేసి ఈవినింగ్ మాటలు అలా వెళ్ళండి. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్తో పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే నేను చెప్పలేను అన్నమాట. చూపించడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను నేను. అక్క పొలను కానీ, లేదంటే అక్కడ ఉన్న కూర్చోవడానికి మంచి ప్లేస్ మీకు అవైలబుల్గా ఉంది. ఈ టెంపుల్ చుట్టూ కూడా ఒక గ్రీనరీ వైబ్ ఉంటుందండి. ఎంత ప్రశాంతమైన వాతావరణం అయి ఉంటుందంటే, ఇక్కడి నుంచి టెంపుల్ వ్యూ చూడినా, ఆ గాలి గోపురాన్ని చూసినా మనకి అలా ఇలా కాదు. ఈ గాలి గోపురం మీద అసలు ఏమున్నాయో మనకేమైనా ఐడియా ఉందా? పిల్లల్ని ఎందుకు తీసుకురమ్మంటున్నాం చెప్పమంటారా? అదే గాలి గోపురం మీద రామాయణ ఇతిహాసాలు కానీ, మహాభారతాన్ని కానీ, చాలా విశిష్టమైనటువంటి యక్ష కిన్నెర విగ్రహాలను కానీ వాళ్ళు ప్రతిష్ఠించారు, చెక్కారు. ఎంతో విశిష్టమైనటువంటి, విలక్షణమైనటువంటి శిల్పాలను వాళ్ళు చెక్కి ఉంచడం వల్ల ఈ రోజుకి కూడా అవి చెక్కు చెదరకుండా నిలబడ్డాయండి. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత పురాతనమైన గాలిగోపురం కానీ, టెంపుల్ కానీ ఉందా అండి? ఇంత మంచి టెంపుల్ని మనం పక్కన పెట్టుకొని మనం విజిట్ చేయకపోతే ఇదిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి. పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇది గణపతి టెంపుల్, పక్కనే ఉంది శివాలయం. ఈ టెంపుల్ శివకేశవులు ఇద్దరూ కూడా కొలువు తీరినటువంటి టెంపుల్. ఎక్కడైనా ఒకరుంటే ఒకరుండరు టెంపుల్లో, కానీ ఒకే టెంపుల్లో మనం స్వామివారిని ఇద్దరిని కూడా మనం దర్శించుకోవచ్చు. సో ఈ సందర్భంగా నేను ఒక చిన్న శ్లోకాన్ని పాడాలనుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం వినండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఓం నమః శివాయ. శివకేశవులు, శ్రీరాముడన్న చెన్నకేశవుడే. సో ఆ శ్రీరామచంద్రుడిని ఈ పరమేశ్వరుడు పాడినటువంటి ఈ శ్లోకాన్ని నేను పాడడం జరిగింది. చాగంటి కోటేశ్వర గారు చెప్పారండి, ఈ పార్వతీ పరమేశ్వరులు ఒకానొక సందర్భంలో ఈ శ్లోకాన్ని పాడారు అని చాగంటి గారి వల్ల నాకు తెలిసింది. ఇక్కడే ఇదే టెంపుల్లో శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై తీరి ఉన్నారు. క్షేత్ర పాలకులుగా ఆంజనేయ స్వామి వారి కొలువై తీరి ఉండడం ఎంతో విశిష్టమైనది. ప్రస్తుతం మనం స్వామివారిని దర్శించుకోవడానికి ముందుకు వెళ్దాం. చెన్నకేశ్వర స్వామివారి దర్శనాన్ని చేసుకోండి. ఎంతో మహిమ గల దేవుడు. ఆయనతో పాటు గోదాదేవి, అలాగే మాత రాజ్యలక్ష్మి మాత కొలువై ఉన్నారు. అలాగే అక్కడ ఆల్వార్లు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా ప్రతిష్ఠించి ఉంచారండి.
కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ టెంపుల్ నిర్మించబడి ఉందంటే మనం నమ్మలేం. చూడండి, అలాగే మన పరమేశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ చిన్న మహానంది ఎవరిని చూస్తుందంటారు? మన స్వామివారినే చూస్తుంది. ఎట్ ఏ టైం శివకేశవుల ఇద్దరి దర్శనాన్ని చేసుకోవచ్చు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం మన ఏలూరు నగరంలో ఉంది. దయచేసి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు రండి. స్వామివారితో పాటు మన బుజ్జి గణపతి కూడా ఇక్కడే కొలువు తీరున్నారు. ఆయన దర్శనాన్ని కూడా చేసుకోండి. ఇక్కడ మీకు శివాలయంలో ఎలా ప్రదక్షిణ చేయాలి అని చాలా క్లుప్తంగా ఉంచడం జరిగింది. మీరు ఒకసారి చదువుకొని తెలుసుకొని ఆ విధంగా మాత్రమే ప్రదక్షిణ చేయండి. మన శాస్త్రాల్లో సాంప్రదాయాల్లో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కారణం ఉంటేనే రాస్తారు, ఉంటేనే చెప్తారు. లేదంటే ఏ ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడరు. మీకు ఒక విజువల్ చూపిస్తాను. ఇక్కడ ఎంత బాగుందంటే పరమేశ్వరుడికి సంబంధించి పక్కన ఒక పోస్టర్ ఒకటి అంటించారు. అది చాలా బాగుంది. మీరు అలా వస్తే, పిల్లలతో వస్తే అలా చూస్తూ ఉండిపోతారు అన్నమాట. దిస్ ఈజ్ వాట్. ఆ స్వామి అనుగ్రహం మన ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి టెంపుల్స్ మన చుట్టుపక్కలే ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇక్కడే నవగ్రహాలు ఉన్నాయి, వాటిని కూడా దర్శించుకోండి. ఈ గోపురం మీద ప్రతి ఒక్క ఇతిహాసాల్ని వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. అంటే 1000 సంవత్సరాల క్రితం వాళ్ళకి తెలియదు అంటారా? వాళ్ళు ఎంత నేర్పుతో చెక్కుంటారో చూడండి. ఈవెన్ మీరు అక్కడ గమనిస్తే క్షీరసాగర మదనం కూడా ఉంది. సో ప్రతి ఒక్క చరిత్రలో కూడా ఎంతో ముఖ్యమైన విశేషాలు మనల్ని ఎప్పుడు మనసుని అడ్డుకునేలా ఉంటాయి. పిల్లల్ని తీసుకురావడం వల్ల వారికి చరిత్ర యొక్క విశిష్టత యొక్క, అలాగే దైవారాధన మీద, క్రమశిక్షణ మీద పెంకితనం ఉన్న పిల్లలు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండడం జరుగుద్ది. చూడండి, ఆయన పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. సో ఎందుకంటే ఇది చాలా అవసరమండి. మనం మన పిల్లలకి ఎవరిని చూపించాలి? ఖచ్చితంగా సినిమాలు, షికారులతో పాటు మనసును ప్రశాంతత చేసుకోవాలంటే, ఒక పాజిటివ్ వైబ్ రావాలంటే, మానసికంగా ఉల్లాసంగా ఉండాలన్నా, రాబోయే రోజుల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగాలను ఎదుర్కోవాలన్నా మనం ఇలాంటి వాతావరణంలో తీసుకొని రావాలి. ఇక్కడికి నేను నా కుటుంబంతో వచ్చాను. నేను నా భార్య వచ్చాం. 1-2 సార్లు చూసాం. ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే నేను చెప్పలేను. మీరు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఈవినింగ్స్ ఖచ్చితంగా రండి. మీరు గమనిస్తే ఎలాంటి విజువల్ అయితే మీకు కనిపిస్తుందో లైవ్లో అంతకంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన టెంపుల్స్ని విజిట్ చేయాలి. అందుకే ఇది మన టెంపుల్స్ తెలుగు ఛానల్. మన టెంపుల్స్ తెలుగు ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క టెంపుల్ని మీరు వెళ్ళే దారిలో ఉంటే ఖచ్చితంగా ఆగి చూసి వెళ్ళండి. చూసి మాకు కమెంట్ చేయండి. మేము చాలా సంతోషపడతాం. అరే, మన సబ్స్క్రైబర్ ఒకరు మనం చెప్పిన ఛానల్లో మనం చెప్పినటువంటి టెంపుల్ యొక్క విశిష్టతను తెలుసుకొని అటువైపు వెళ్ళారు, ఆగారు అని. శివకేశవులు ఇద్దరు కొలువు తీరున్నటువంటి టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏది లేదంటే. ఎంతో పురాతనమైన టెంపుల్, ఎంతో విశిష్టత కలిగినటువంటి టెంపుల్. మీరు అక్కడ గమనిస్తే గోడల మీద స్వామివారికి సంబంధించి లింగాష్టకాన్ని కానీ, లేదంటే ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలి, శివుడికి సంబంధించి ఎలాంటి ద్రవ్యాలని సమర్పించాలి అని కొన్ని విషయాలు వారు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది చదువుకొని మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రిపీట్ చేయండి. అలాగే ఇక్కడ ఇంకొక పోస్టర్ మీద ఏం చెప్తున్నారంటే లింగాకారం ఎన్ని లింగాలు ఉంటే ఎలాంటి విశిష్టత, ఒక తూర్పు ముఖం అయితే ఎలా ఉంటుంది, దక్షిణ ముఖం అయితే మన దక్షిణామూర్తి ఉన్నారు. ఇలా ప్రతి యొక్క 5 ముఖాలు కలిగినటువంటి శివలింగాలకి ఎలాంటి చరిత్ర ఉంటుందని చెప్తారు. అదేవిధంగా ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం కూడా ఉందండి.
అంటే బ్రహ్మసూత్రం గురించి తెలిసిన వ్యక్తులకి బాగా తెలుసు. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయి. అలాగే చెన్నకేశవ స్వామి అంటే కేశాలు అంటే కష్టాలు. కే మన కష్టాలను తొలగించేది ఆ చెన్నకేశ్వర స్వామి కాబట్టి చెన్నకేశ్వర స్వామి అని అంటారు. పక్కనే ఉన్నటువంటి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ నుంచి మనం ఈవినింగ్ ఒక్కసారి ఈ పర్టికులర్ టైంలో మనం చూస్తే ఆ సన్ కానీ ఆ విజువల్ కానీ వేరేలా అనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి. మీకు చూపిద్దామని చెప్పేసి ఈ ఫుటేజ్ని కూడా నేను ఇందులో ఉంచాను. అలాగే ప్రతి టెంపుల్ కూడా ఎంతో ముఖ్యమైన టెంపుల్ అండి. మనకు చాలా అవసరం. మన టెంపుల్స్ని మనమే కాపాడుకోవాలి. సో దయచేసి వెళ్ళండి. పక్కనే ఉన్నటువంటి ఈ టెంపుల్ని కూడా మీరు విజిట్ చేయండి. స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఎంతో సుందర రూపంతో మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. స్వామిని కూడా దర్శించుకోండి. గోవిందనామాలతో ఎంతో విశిష్టమైనటువంటి టెంపుల్లా ఉంచారు. గమనించండి. ఆ స్వామి కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబం మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గోవిందనామాలు కూడా జపించండి. ఒక్క 10 నిమిషాలు కేటాయించండి. మీ జీవితంలో 10 నిమిషాలు అలా టెంపుల్కి వెళ్ళి అలా కాసేపు కూర్చొని అలా రండి. మీ ఉద్యోగాలు మొదలెట్టుకోండి. థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు ఛానల్ చూసి గ్రోత్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వామి శరణమయ్యప్ప.